న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు తండ్రి స్వర్గీయ ముద్రగడ పద్మనాభం జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రి చివరి కోరిక మేరకే అంత్యక్రియలు నిర్వహించామన్నారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్ జగన్తో పాటుగా సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పదవుల కోసం కాదు, ప్రజల కోసం పోరాడాలని తండ్రి ఇచ్చిన సందేశాన్ని జీవితాంతం పాటిస్తానంటూ గిరిబాబు పేర్కొన్నారు. నమస్కారం అండి. ఇక్కడ వచ్చేసిన మీడియా పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి కుటుంబం కూడా భరించలేని బాధ ఏదో సమయంలో ఎదుర్కొంటుందండి. అలాంటి ఒక తీరని లోటు ఎదుర్కొంటున్న మా కుటుంబం తరఫున మాట్లాడడానికి ముందుకు రావడం జరిగిందండి. ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఎవరితో మాట్లాడాలి, ఇవన్నీ కూడా మమ్మల్ని ఒక పసిపిల్లల్లా ఇంతవరకు నడుపుకుంటూ వచ్చారండి ఆయన. ఈరోజు చెప్పడానికి చూడడానికి లేని చీకటి పరిస్థితుల్లో ఇవాళ మా కుటుంబం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా నాన్నగారు చేసిన పనులు, ఆయన చరిత్ర అంతా కూడా పేపర్లోని, టీవీల్లోని, డిజిటల్ మీడియాలో చేస్తున్నారని తెలిసిందండి. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చేసుకుంటున్నాం సార్, మీడియా పెద్దలందరికీ కూడా. రెండవది, సింధు హాస్పిటల్ యాజమాన్యానికి అండి. మా నాన్నగారు చాలా సీరియస్ కండిషన్లో ఆ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగిందండి. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఎక్కడ రెండో ఆలోచన లేకుండా కష్టపడినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. అతి ముఖ్యంగా ఆ హాస్పిటల్ యజమాని అయిన చైర్మన్ గారు శ్రీ బండి పార్సాదిరెడ్డి గారు అనేక సార్లు మా నాన్నగారిని చూడడానికి వచ్చి నిరంతరం మాట్లాడుతూ ప్రతిదీ కూడా మానిటర్ చేస్తూ ఆయనకి అత్యంత లేటెస్ట్ వైద్యాన్ని అందించారండి. ఆయన మానవత్వానికి, ఆయన సేవకి, ఆయన మా కోసం ఇచ్చిన సమయానికి ఎప్పటికీ